నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీకు 2020 తర్వాత నుంచి వెయిట్ గెయిన్ వాళ్ళు లేరు, అందరు వెయిట్ లాస్ వాళ్ళే. బికాస్ కోవిడ్ తర్వాత జంక్ ఫుడ్ అనుకో, లేకపోతే మన జనాలకు ఫుడ్ బయట తినడం అలవాటు అయింది అనుకో, మాక్సిమం వెయిట్ లాస్ వాళ్ళే వస్తున్నారు. అవును, ఫోన్ పట్టుకొని కూర్చొని ఇలా సార్ అది చేయండి, లాట్ పుల్ డౌన్ చేయండి, ఇది చేయండి, ఫోన్ పట్టుకొని హలో బేబీ ఒక్క నిమిషం ఇది చేయండి. దిస్ ఈస్ నాట్ రైట్ వే ఆఫ్ ట్రైనింగ్. టేక్ సత్తు అండ్ మిక్స్ ఇన్ బటర్ మిల్క్, మంచిగా రోజు రాక్ సాల్ట్ వేసుకో, షేక్ చేయి, తాగి. ఇట్ ఈస్ అ గుడ్ పోస్ట్ వర్కౌట్. నీ వర్కౌట్ అయిపోయింది, ఇమీడియట్లీ సత్తుని తాగేసి దెన్ యూ సీ 20 years వచ్చిన పర్సన్కి కొంచెం ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈరోజు అన్నీ చేసేసేయాలి, అన్ని మిషన్లు చేయాలి, యూనో లాట్ పుల్ డౌన్ చేయాలి, చెస్ట్ చేయాలి, కార్డియో చేయాలి, క్రాస్ ఫిట్ చేయాలి, అదే రోజు 6-pack కూడా రావాలనుకుంటాడు. అవును, బనానా అండ్ షేక్స్ ఇవి తీసుకుంటేనే సరిపోతుంది. ప్రోటీన్ అనడం కూడా ఇట్స్ నాట్ ఏ హార్మ్. రాజ్, కోతులు ఊగుతుంటాయి కదా, అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుతూ ఉంటారు. ఒక మన తెలుగు ఛానల్స్ లోనే సోషల్ అవేర్నెసే లేదు అసలుకి. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ విత్ రాజ్ ఆన్ టాక్ ఇట్ ఈజీ స్టూడియోస్. సో చాలా మందికి ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫిట్నెస్ పైన చాలా అవేర్నెస్ వచ్చింది. సో ఈ అవేర్నెస్ వచ్చినప్పుడు ఫస్ట్ చూస్ చేసుకునేది జిమ్. సో జిమ్కి వెళ్ళినప్పుడు సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఎలాంటి డైట్ చేయాలి, సో బేసిక్ వాళ్ళకి ఎలాంటి ట్రైనర్ కావాలి, సో ఇవన్నీ తెలుసుకోవడానికి మన ముందుకు వచ్చారు నరేన్ ఫిట్నెస్ ఫౌండర్, మాస్టర్ ట్రైనర్ అండ్ మిస్టర్ నరేన్. హాయ్ రాజ్. హాయ్. యాక్చువల్లీ మేము రాజ్ ఎప్పటి నుంచో చూస్తున్నాం. రాజ్ అండ్ మేము ఒకటే ఫీల్డ్ కైండ్ ట్రైనింగ్. ఇలా రాజ్ ఈరోజు మాట్లాడదాము, ఫిట్నెస్ రిలేటెడ్గా మాట్లాడదామంటే చలో లెట్స్ స్టార్ట్. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు నో. చాలా మందికి తెలియాలి అసలు జిమ్ అంటే ఏంటిది, జిమ్ ట్రైనర్ అంటే ఏంటిది. ఒక మన తెలుగు ఛానల్స్లోనే సోషల్ అవేర్నెసే లేదు అసలుకి. జిమ్ అనేది తెలియదు చాలా మందికి. జిమ్ అన్నగానే ఏదో మెడిసిన్స్ ఆర్ ఏదో థింగ్ ఆలోచిస్తున్నారు. బట్ ఈరోజు రాజ్ మీరు అడగండి జిమ్ గురించి, మంచిగా మన వాళ్ళందరికీ తెలిసేలాగా నీట్గా చెప్దాం. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు జిమ్కి వెళ్తేనే ఓన్లీ ప్రోటీన్, స్టెరాయిడ్స్, సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు. అవన్నీ తీసేద్దాం. జిమ్లో ప్రోటీన్, సప్లిమెంట్స్, సైకిల్సే కాదండి, న్యాచురల్గా హెల్దీగా ఒక మంచి లైఫ్, హెల్దీ లైఫ్ని లీడ్ చేసే ఛాన్స్, స్కోప్ చాలా ఉంది ఈ ప్లేస్లో. సో నరేన్, ఫస్ట్ జిమ్ జాయిన్ అయిన తర్వాత సో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, సో వాళ్ళకి ఎట్లాంటి డైట్ సజెస్ట్ చేస్తారు ఫస్ట్? రాజ్, ఇది డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years అబ్బాయి వచ్చాడు, ఫర్ దెమ్ బేసికలీ వీ గో విత్ వెరీ మినిమల్ వర్కౌట్. నార్మల్ 20 years వచ్చిన పర్సన్కి కొంచెం ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈరోజు అన్నీ చేసేసేయాలి, అన్ని మిషన్లు చేయాలి, లాట్ పుల్ డౌన్ చేయాలి, చెస్ట్ చేయాలి, కార్డియో చేయాలి, క్రాస్ ఫిట్ చేయాలి, అదే రోజు 6-pack కూడా రావాలనుకుంటాడు. అవును, అది చాలా మందికి తెలుసా. ఆ ఏజ్ ఎంటర్ కాగానే ఇంక ఈరోజు నాకు బయటికి వెళ్ళే లోపు నాకు 6-pack వెళ్ళిపోవాలనుకుంటారు, షార్ట్లోనే కావాలనుకుంటారు. అది మైండ్ సెట్ కాదు అసలుకి. ఓకే, ఫస్ట్ జిమ్ అనగానే, మనం జిమ్కి వెళ్ళగానే ఒక 1 week వీ హ్యావ్ టు ఈ ప్లేస్కి, ఈ అట్మాస్ఫియర్కి మనకు ఒక మెడిటేషన్ సెంటర్ లాగా అలవాటు అయిపోవాలి, మన సోల్కి అలవాటు కావాలి. ఇట్స్ నాట్ ఈరోజు వెళ్ళగానే రేపు బాడీ పెంచేసుకున్నాం, ఎల్లుండి బయటకు వెళ్ళిపోయినాం, ఫోటో షూట్ చేసినాం. నో యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ ఏరియా, ఎంజాయ్ దిస్ స్మెల్, ఎంజాయ్ దిస్ ఫ్రేగ్నెన్స్. చెప్పాలంటే ఫస్ట్ 1 week వరకు ఓన్లీ కార్డియో, ఓన్లీ బేసిక్ బాడీ వెయిట్ వర్కౌట్స్, నాట్ ఎనీ మిషన్ రిలేటెడ్ ఆర్ ఎనీ హ్యూజ్ వెయిట్స్, అట్లా కాకుండా లైట్ వర్కౌట్స్ తోని ఒక 1 week చేస్తే చాలు. అండ్ సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ నుంచి ఒక ట్రైనర్ని తీసుకొని, లేకుంటే ఒక ట్రైనర్ని హైర్ చేసుకొని ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామ్, ఏదైనా బిగినర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ బిగినర్స్ ప్రోగ్రామ్ని నోట్ చేసుకోవడం, ఆ బిగినర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. దట్ విల్ బి గోస్ విత్ ఒక 4 weeks. 4 weeks వరకు చేస్తే దెన్ సెకండ్ సెషన్ నుంచి హీఈస్ ప్రో. సో వెయిట్ లాస్ కోసం ఎంతమంది వస్తారో, వెయిట్ గెయిన్ కూడా ఎంతమంది వస్తారు. సో వీళ్ళకి ఏంటి అసలు ఎట్లా సజెస్ట్ చేస్తారు? రాజ్, నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీకు. 2020 తర్వాత నుంచి వెయిట్ గెయిన్ వాళ్ళు లేరు, అందరు వెయిట్ లాస్ వాళ్ళే. బికాస్ కోవిడ్ తర్వాత జంక్ ఫుడ్ అనుకో, లేకపోతే మన జనాలకు ఫుడ్ బయట తినడం అలవాటు అయింది అనుకో, మాక్సిమం వెయిట్ లాస్ వాళ్ళే వస్తున్నారు. నో వన్ కమింగ్ లైక్ సార్ నాకు వెయిట్ గెయిన్ కావాలి, నాకు మజిల్ పెరగాలి అనేది కాదు. సార్ నాకు 10 kilos తగ్గాలి, పొట్ట తగ్గాలి, ఈ చెస్ట్ తగ్గాలి, పీపుల్ ఇట్లా వస్తున్నారు తప్ప బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ వల్ల ఎవ్రీవన్ ఆర్ వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు. సో వెయిట్ గెయిన్ కూడా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు. వెయిట్ గెయిన్ కూడా ఉన్నారు. సో చాలా మంది లీన్ ఫిట్ తో ఉంటారు, సో వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వాలి.
యా సో వెయిట్ గెయిన్ వాళ్ళకి రాజ్ బెస్ట్ టిప్ నేను ఒకటి చెప్తాను. వెయిట్ గెయిన్ వాళ్ళకు ఫస్ట్ హెల్దీ ఫుడ్ బనానా, ఓకే ఎగ్స్ అండ్ రిచ్ ఫుడ్లో వచ్చేసి ఫైబర్ ఫుడ్, Okay. ఓకే ప్రోటీన్లో వచ్చి ఎగ్స్ Okay. అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. Okay. వెయిట్ గెయిన్ అనగానే బిర్యానీ తినడము, వెయిట్ గెయిన్ అనగానే పిజ్జా బర్గర్లు తినడము కాదు, అది వెయిట్ గెయిన్ అవుతారు బట్ ఇట్ ఈస్ లైక్ వెరీ బ్యాడ్ గెయినింగ్. అది అవును. హెల్దీ గెయినింగ్లో ప్యూర్ మజిల్ కావాలి అనుకుంటే మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్. నాన్ వెజిటేరియన్స్ అయితే దిల్ గో విత్ చికెన్ ఆర్ ఎగ్స్ ఆర్ ఫిష్ సంథింగ్ లైక్ దాట్. Okay. వెజ్ పీపుల్కి వచ్చారు అనుకోండి, వెజ్లో అయితే చాలా ఉన్నాయి తెలుసా రాజ్, పనీర్, సోయా మిల్క్, డ్రై ఫ్రూట్స్. అండ్ ద బెస్ట్ థింగ్, నేను వెయిట్ గెయిన్లో ఉన్నప్పుడు నేను మాలా టైంలో వెయిట్ లాస్ అయిపోయి తర్వాత వెజ్లో కొన్ని రోజులు వెయిట్ గెయిన్లో ఉన్నాను. నేను వెజ్లో వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు ఐ టోటల్లీ ప్రిఫర్డ్ స్వీట్ పొటాటో, ఓకే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయించుకునేవాడిని. ఓకే మన డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ని అంజీర్, బాదాం, కాజు ఇవన్నిటిని ఉండలాగా చేసుకొని అవి రోజు 1-2 తినడం, మంచి వెయిట్ గెయిన్ అయిపోతుంది బాడీ. ఓకే ఓకే ఇట్స్ హెల్దీ వే కూడా. ప్రోటీన్ లేనిది చాలా మంది జిమ్ చేయరు, చాలా మంది కంపల్సరీ ప్రోటీన్ ప్రోటీన్ కావాలంటారు. యా సో వితౌట్ ప్రోటీన్ ఇంక ఇవేనా డైట్, బనానా అండ్ షేక్స్ ఇవి తీసుకుంటేనే సరిపోతుందా? సరిపోతుంది. ప్రోటీన్ అనడం కూడా ఇట్స్ నాట్ ఏ హార్మ్ రాజ్. ఓకే ఓకే ప్రోటీన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ అండ్ అంటిల్ అన్లెస్ మన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉంది, ఇట్స్ అ గుడ్ బ్రాండ్. నాట్ గో విత్ ఎనీ కాపీగా లోకల్ బ్రాండ్ సప్లిమెంట్స్ ఉంటాయి, తక్కువలో దొరుకుతాయి, అవి వాడకండి. బట్ హెల్దీ బ్రాండ్స్ ఏవైతే రెప్యుటేటెడ్ బ్రాండ్స్ ఉంటాయి, బ్రాండెడ్ యూస్ చేస్తే ఆ బ్రాండ్ యూజ్ చేసి నార్మల్ 1 స్కూప్ ఏ డే తీసుకుంటే ఇట్స్ అ గుడ్. ఓకే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్. ఓకే కానీ చాలా మంది మైండ్ సెట్ లో ఉంది ప్రోటీన్ అనగానే ఏదో అయిపోతుంది, ఇది ఇట్స్ స్టెరాయిడ్ అనుకుంటారు. ప్రోటీన్ ఇస్ నాట్ ఎ స్టెరాయిడ్, ఇట్స్ అ ఫుడ్ సప్లిమెంట్. ఓకే పీపుల్ కెన్ ప్రిఫర్డ్ ఇట్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్ అండ్ దేర్ వెయిట్. ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటేనే సో బాగుంది. దాని కాంబినేషన్ వాటర్ కూడా చాలా తీసుకోవాలండి. వాటర్ ఇంటేక్ కూడా చాలా తీసుకోవాలి. యా సో ఒకవేళ ఎక్కువ తీసుకోకపోతే సమ్ కైండ్ ఆఫ్ కిడ్నీ ఇష్యూస్ కూడా వస్తాయి, స్టోన్ ఫామ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ప్రోటీన్ అనగానే ఎంతైనా ఆర్టిఫిషియలే అంటిల్ అన్లెస్ ఇవి గో విత్ న్యాచురల్ ఫుడ్ సోర్సెస్. ఇప్పుడు సేమ్ థింగ్ మనం వచ్చి స్ప్రౌట్స్ ఉంటాయి, ఓకే స్ప్రౌట్స్ తీసుకున్నాం, సత్తు ఉంటుంది, సత్తు పిండి అంటారు, సత్తు పిండి సత్తు. సత్తు ఈజ్ ఆల్సో న్యాచురల్ ప్రోటీన్ బట్ ఇది మనం తీసుకోము ఎందుకంటే టేస్ట్ బాగుండదు. ఓకే ప్రోటీన్ తీసుకుంటాం ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది. సింపుల్ గా టేస్ట్ చాక్లెట్ ఫ్లేవర్స్, వెనిలా ఫ్లేవర్స్, ఈ ఫ్లేవర్స్ వల్ల మనం ప్రోటీన్ తీసుకుంటున్నాం. నాకు ప్రోటీన్ వద్దు సార్, నేను ఐ డోంట్ వాంట్ టు ప్రిఫర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ థింగ్, కొంచెం కష్టమో నష్టమో న్యాచురల్గా వెళ్దామంటే ఐ సజెస్ట్ టేక్ సత్తు అండ్ మిక్స్ ఇన్ బటర్ మిల్క్, మంచిగా రోజు రాక్ సాల్ట్ వేసుకో, షేక్ చేయి, తాగి. ఇట్ ఈస్ అ గుడ్ పోస్ట్ వర్కౌట్. ఓకే నీ వర్కౌట్ అయిపోయింది ఇమీడియట్లీ సత్తుని తాగేసి నీ దెన్ యూ సీ యువర్ బాడీ విల్ రికవరీ స్టేజ్ పెరుగుతుంది అండ్ యువర్ బాడీ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. అవును. సో ఇంకోటి ఈ 1 వీక్ వర్కౌట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ రెస్ట్ కావాలి బాడీకి? ఓ రైట్ క్వశ్చన్ రాదు యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రెస్ట్ తీసుకోరు. ఒక రెస్ట్ తీసుకోకుండా ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ వర్కౌట్ చేస్తుంటారు. దాట్స్ నాట్ రైట్ వే. వర్కౌట్ చేస్తున్నావు నువ్వు, యువర్ బాడీ హిట్టింగ్ హార్డ్ ఇన్ ద జిమ్ అండ్ దానికి ప్రాపర్ రెస్ట్ ఉండాలి, స్లీప్ ఉండాలి, ఫుడ్ ఉండాలి. సార్ నేను లాస్ట్ 3 months నుంచి ఫుల్ హెవీ వర్కౌట్ చేస్తున్నాను, నాకు మజిల్ గ్రోత్ అవ్వట్లేదు అంటే, బ్రదర్ యు ఆర్ నాట్ గివింగ్ ఎ రెస్ట్ టు యువర్ బాడీ. కొంచెం పడుకో, మంచి ఫుడ్ తిను, స్లీప్ ఇవ్వు, అది ఇవ్వరు. ఎవ్రీ వీక్ చేస్తుంటారు. అండ్ రెస్ట్ కూడా రాజ్ అండ్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఫర్ మీ ఐ విల్ టేక్ 2 days a week rest. For you are a young person, you are at like below 20s or below 30s you can say, I suggest you to take 1 day rest. And I came like నేను 30s పైన వచ్చాను, now I am 35. Now I will say that నేను 2 days rest తీసుకుంటాను. When the person reach 40 or 45, I suggest him that alternate day చేయండి. జిమ్ అనేది టుడే ఐ విల్ డూ వర్కౌట్, టుమారో ఐ విల్ టేక్ రెస్ట్ అండ్ నెక్స్ట్ డే ఐ విల్ డూ వర్కౌట్ అండ్ అనదర్ డే ఐ విల్ టేక్ రెస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. కొంతమంది లైక్ జిమ్ చేస్తూ వీకెండ్ వస్తేనే డ్రింక్ తీసుకుంటారు, బియర్ లైక్ ఎనీ విస్కీ బ్రాందీ. సో అది ఎట్లా సజెస్టబుల్ అయినా? యాక్చువల్లీ ఇప్పుడు ఈ జనరేషన్కి మనం ఉన్న ప్లేస్కి సోషలైజేషన్కి తీసుకోవచ్చు బట్ ఎవ్రీథింగ్ పోర్షన్ కంట్రోల్. యాజ్ వీఆర్ ఫిట్నెస్ ట్రైనర్స్ మేము ఏది తిన్నా కానీ పోర్షన్ కంట్రోల్లో ఉండాలంటాం. ఫుడ్ అయినా సరే, డ్రింక్ అయినా సరే, ఏదైనా సరే అది ఒక పోర్షన్ సైజ్ లో తీసుకున్నాం అనుకో ఇట్స్ హెల్దీ వైజ్ ఇట్స్ గుడ్. అది 1, 2 తర్వాత మర్చిపోయినా నాకు తెలియదు అంటే ఇట్ ఇస్ హార్మ్. ఫైన్. సో జిమ్ చేస్తూ ఒక 1 వీక్
పర్ఫెక్ట్గా జిమ్ చేస్తూ ఉంటారు. సో చిన్న గ్యాప్ వస్తే మళ్ళీ లేజీ అయిపోయి మళ్ళీ జిమ్ రాకుండా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని మీ పర్ఫెక్షన్లో ఎలా తీసుకుంటారు వాళ్ళు? నేను చాలా మందికి జిమ్ రానికి మోటివేషన్ రాదు సార్, నాకు ఒక్కరోజు గ్యాప్ ఇస్తే నాకు అది 3 months ఎగిరిపోయింది, ఆ ఫీల్ రావట్లేదు అంటారు. యూనో ఫర్ దెమ్ నేను జిమ్కి వెళ్ళగానే డోంట్ హిట్ ద వర్కౌట్, అంటే ఈరోజు వెళ్ళగానే ఈరోజు చేసేయాలి అనొద్దు. నేను జిమ్ అనేది ఇట్స్ నాకు నచ్చిన స్లోగన్ ఒకటి సమ్వేర్ నేను చదివాను. ఓకే, దిస్ ప్లేస్ మైండ్ అండ్ సోల్ టెంపుల్. ఓకే, దిస్ ప్లేస్, ఈ జిమ్ అనే ఒక ప్లేస్ మైండ్ అండ్ సోల్ కి టెంపుల్ ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ రిలాక్స్, నువ్వు వర్కౌట్ చేయకు, ఎంజాయ్ ది ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయి. ఆటోమేటిక్లీ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నుంచి నువ్వే స్టార్ట్ చేస్తావు. థర్డ్ డే నుంచి మీరే మంచిగా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆ 3 days వచ్చి ఇక్కడ నుంచొని వెళ్ళి అంతే, నువ్వు వర్కౌట్ చేయకు ఫస్ట్ 3 days, నీకు ఆటోమేటిక్లీ యూ విల్ మోటివేట్ అండ్ యూ విల్ ఫీల్ దట్ పవర్. ఓకే, ఫస్ట్ 3 days రా అంతే. సో కొంతమంది 6 pack, సో 6 pack చేసేవాళ్ళు ఆల్మోస్ట్ వాటర్ తాగడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎక్కడ స్టమక్ పంప్ అయిపోతుందో ఏమని భయపడుతూ ఉంటారు. నార్మల్ క్లయింట్ ఇస్ డిఫరెంట్, వాళ్ళు జస్ట్ వస్తారు, థ్రెడ్ మీల్ లైట్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ 6 pack చేసేవాళ్ళు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటారు? సో ఏది కరెక్ట్, ఏది రాంగ్? యా, ట్రూ. యాక్చువల్లీ చాలా మంది రాజ్ 6 pack అనే పాయింట్కి వచ్చేట గల ఫ్యాట్ బర్నర్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఫ్యాట్ బర్నర్సే అనుకోండి, చాలా మెడిసిన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఐ టేక్ నేమ్స్, బట్ చాలా మెడిసిన్స్ కూడా ఉంటున్నాయి విచ్ హెల్ప్స్ దెమ్ టు వాటర్ ఫార్మేషన్ తగ్గిపోతుంది బాడీలో నుంచి, అండ్ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. బట్ ఐ డోంట్ సజెస్ట్. న్యాచురల్గా నువ్వు 3 months పట్టినా 6 months పట్టినా ఎంత న్యాచురల్గా 6 pack తీస్తే అంత మంచిది. పాసిబుల్ అవుతుంది అన్నది? పాసిబుల్ అవుతుంది రాజ్, వితౌట్ సప్లిమెంట్స్. నో పాసిబుల్ అవుతుంది, బట్ యూ హ్యావ్ టు టేక్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 3 months లో నాకు 6 pack కావాలి, నీ టార్గెట్ ఇది. ఓకే, నీ బాడీ ఎక్కడుంది ఇప్పుడు? ఫస్ట్ నీ రికార్డే లేదు చాలా మంది జనాలకు, అండ్ ఈవెన్ ట్రైనర్స్ కి కూడా తెలియదు హౌ టు గెట్ ఒక క్లయింట్ కి 6 pack ఎట్లా తెప్పియాలి. ఫస్ట్ స్టడీ హిస్ బాడీ, తన బాడీలో మజిల్ ఉందా లేదా, ఫస్ట్ ఈ కోర్లో మజిల్ ఫామ్ అయిందా లేదా, ఈ ఫామ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది, ఆ అబ్జర్వేషన్లో పెట్టి ఒక స్నాప్ తీసుకో, మెజర్మెంట్స్ తీసుకో. ఓకే, సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత తనకు ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయా లేవా, ఓకే ఉంటే ఎంతవరకు వర్కౌట్ చేయగలుగుతాడు, ఎంతవరకు వర్కౌట్ చేయలేడు, కోర్ ఇంపార్టెంట్ అంటే తనకు స్ట్రెంత్ ఉందా లేదా. బికాస్ 6 pack అనేది అందరికీ సూటబుల్ కాదు అది. ఓకే, 6 pack వల్ల చాలా మంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు చేయడమే మానేశారు జిమ్. ఓకే, అలా థర్డ్ లో వచ్చేటగల ఆయన డైలీ రొటీన్ స్టైల్ ఎలా ఉంది. ఓకే, ఆఫీస్ పర్సనా, జాబ్ పర్సనా, లేకపోతే తను మాన్యువల్ వర్క్, ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ ఉంటారు కొంతమంది, ఎవ్రీ డే వర్క్ నడుస్తూనే ఉంటారు, అలాంటి వర్క్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని ఒక పర్సన్ 6 pack జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత 3 months వీ కెన్ మేక్ ఇట్. ఓకే, చేసేయచ్చు 6 pack న్యాచురల్గా హెల్దీ వేలో చేయొచ్చు, బట్ ఫస్ట్ ఆ పర్సన్ని స్టడీ చేసినాకనే. మీరంటే ఎక్స్పీరియన్స్డ్, సో ఎన్ని ఇయర్స్ నుంచో వర్కౌట్ చేస్తున్నారు, సర్టిఫైడ్ ట్రైనర్. సో ఇప్పుడు చూస్తే నార్మల్ ఏ సర్టిఫికేషన్ లేకుండా కూడా జిమ్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఎలా చూస్ చేసుకోవాలి అట్లాంటి టైంలో క్లయింట్కి ఎట్లాంటి రైట్ వర్కౌట్ ఇస్తారు తను? యాక్చువల్లీ ట్రూ. అది ఈ మధ్య నేను కూడా, అంటే నేను ఒక జిమ్ స్టార్ట్ చేసినప్పుడు సర్టిఫికేట్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది, ట్రైనింగ్ బాగుంటుంది, క్లయింట్ సాటిస్ఫై అవుతున్నాడు చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం బాడీ ఉంది, బైసెప్ ఉంది, చెస్ట్ ఉంది, ఐఎమ్ ఏ ట్రైనర్ అని చెప్తున్నారు. దాట్ ఈస్ కరెక్ట్ కాదు బ్రదర్. ట్రైనర్ ఇన్ ద సెన్స్ ఒక క్లయింట్ని స్టడీ చేయడం, ట్రైనర్ ఇన్ ద సెన్స్ ఒక క్లయింట్, యు ఆర్ ఏ డాక్టర్. సర్టిఫైడ్ ట్రైనర్ అంటే యు ఆర్ ఏ డాక్టర్. ఓకే, మీరు ఒక క్లయింట్ని స్టడీ చేస్తారు, తనకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయని చూస్తారు. ఓకే, తను ఎనర్జీ లెవెల్స్ హైయా పూరా, తన స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది అనేది ఒక క్లయింట్ని స్టడీ చేస్తాం, దెన్ వీ స్టార్ట్ ట్రైనింగ్. ఓకే, బట్ ఇప్పుడు అట్లా లేదు. జిమ్కి వెళ్ళిపోతాం, ఒక ట్రైనర్ ఉంటాడు, కొంచెం బైసెప్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది, మంచి హెవీ ఉంటాడు బాడీతోనే, సార్ ఇది చేసేయండి అంటారు, చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. సిపిఐ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కూడా చాలా మందికి ఫిట్నెస్ ట్రైనింగ్ ఉన్నప్పుడు చేయరు. సడన్ గా క్లయింట్ కి ఏమైనా హార్ట్ స్ట్రోక్ రావడం కానీ ఏమైనా సిపిఆర్ కూడా తెలియదు, అసలు ట్రైనర్స్ కూడా తెలియదు. అందుకే సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ లెసన్ లోనే సిపిఆర్ చెప్తారు. ఇప్పుడు నేను ఐఎమ్ ఏఎస్ సర్టిఫైడ్ ట్రైనర్. ఓకే, నేను ఏఎస్ సర్టిఫై చేసినప్పుడు నాకు ఫస్ట్ ఒక 1-2 సెషన్స్ ఈ సిపిఆర్ మాడ్యూల్లోనే ఉంటాయి.
ఓకే బట్ ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ట్రైనర్స్కి వన్స్ ఐ ట్రైన్డ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 70-80 మెంబర్స్ని ట్రైన్ చేశాను. అండ్ నా దగ్గర ఇప్పుడు ఒక 40 మెంబర్స్ ట్రైనర్స్ నా ఎంప్లాయీస్ ఉంటారు. స్టిల్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్, కాల్స్ పెట్టుకుంటాము, మాట్లాడతాము ట్రైనర్స్ తోని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారా, క్లయింట్స్ ఏమైనా ఆల్ ఫైన్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్ గురించి కూడా మేము ట్రైనర్స్ అందరం డిస్కషన్ పెడతాం. సార్ ఈ లాస్ట్ వీక్లో ఒక ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చాడు, హౌ టు ట్రైన్ దట్ క్లయింట్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనగానే ఒక ట్రైనర్ వచ్చి మళ్ళీ డిస్క్రిప్షన్ డీటెయిల్గా మాట్లాడతాం. ఓకే ఆర్థరైట్ క్లయింట్స్ ఉంటే ఇట్లా చెప్పాలి, బ్యాక్ పెయిన్ ఉంటే ఇలా చెప్పాలి, షుగర్ డయాబెటీస్ పర్సన్ అయితే ఇలా చెప్పాలి అని. యాజ్ నరేన్ ఫిట్నెస్ ఫౌండర్గా నా దగ్గర ఉన్న ఒక 40 మెంబర్స్కి నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఈ పాయింట్స్లో వి డిస్కస్, మాట్లాడుతూ ఉంటాం, నాలెడ్జ్ షేరింగ్ కూడా అనొచ్చు. బట్ అవుట్ సైడ్ ట్రైనర్స్ కి అది లేదు రాజ్. చాలా మంది చాలా ఇంపార్టెంట్ కదా, జస్ట్ వెళ్ళిపోతున్నారు, వస్తున్నారంటే ట్రస్ట్ చేసి, సో వాళ్ళకి రైట్ వేలో వర్కౌట్ ఇవ్వకపోతే సో బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. బ్యాడ్ నేమ్ వస్తుంది. బట్ ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే, ఓపెన్ గా చెప్పాలంటే జిమ్ బిజినెస్ అనేది కమర్షియల్ అయిపోయింది, మొత్తం కమర్షియల్. ఓకే అసలు క్లయింట్ వస్తున్నాడు, డబ్బులు కడుతున్నాడు, తర్వాత పర్సనల్ ట్రైనింగ్ కావాలి, ట్రైనింగ్ ఇచ్చేసేయాలి. అవును. ఓకే ఇది ఎక్కువ అయిపోతుంది. పర్సనల్ ట్రైనింగ్ అయితేనే ఇస్తాం, లేకపోతే నార్మల్ గా అయితే చెప్పరు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ట్రైనర్ని రాజ్. ఓకే నేను ట్రైనర్ని, బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ట్రైనర్. ట్రైనింగ్ అంటే ఒక ప్యాషన్, ఒక ప్యాషన్. ఒక ఫ్లోర్ మీద నేను నుంచుంటే ఒక 30 మందికి నేను ఉన్నాను అంటే ఒక ఎనర్జీ వైబ్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏం తెలుసా, డబ్బులు కడితేనే ఆ ట్రైనర్ చెప్తాడు, డబ్బులు కట్టలేడు అనుకో ఫోన్ కూర్చుంటాడు, ఫోన్ పట్టుకొని కూర్చొని ఇలా సార్ అది చేయండి, లాట్ పుల్ డౌన్ చేయండి, ఇది చేయండి, ఫోన్ పట్టుకొని హలో బేబీ ఒక్క నిమిషం ఇది చేయండి. దిస్ ఈస్ నాట్ రైట్ వే ఆఫ్ ట్రైనింగ్. ట్రైనర్ అంటే యు ఆర్ ట్రైనర్, ఒక వైబ్ ఉంటుందో. నువ్వు చాలా అథ్లెటిక్స్ని మనం చూసుంటాము, మూవీస్లో మనం చూసుంటాం, దంగలే అనుకోండి, లేకపోతే సుల్తానే అనుకోండి. ఒక ట్రైనర్ అంటే ఒక పవర్ వేరే ఉంటుంది. బట్ జిమ్లో ట్రైనర్స్కి, ఇప్పుడున్న ట్రైనర్స్కి ఆ వైబ్స్ నేను చూడట్లే. దే ఆర్ లైక్ ఫుల్లీ కమర్షియల్. నరేన్, ఇంకో క్వశ్చన్. సో మనం మూవీస్ చూస్తూ ఉంటే ఒక హీరో, ఒక హీరోయిన్ కానీ షార్ట్ ఫామ్లోనే చేంజ్ అయిపోతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది బాడీ. సో జిమ్కి వచ్చే వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, వీళ్ళు ఒకలాగానే ఉంటారు. సో వాళ్ళకి అంత ఫాస్ట్ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి? సో ఏంటి వాళ్ళు ఏం తీసుకుంటారు, ఎలాంటి డైట్ తీసుకోవచ్చు? రాజ్ యాక్చువల్లీ అంటే నీకని కాదు, మీరు కూడా ట్రైన్ చేశారు. మీరు అని కాదు, నేను కూడా చాలా మంది ట్రైన్ చేశాను. నేను ఐ వర్క్ విత్ సో మెనీ పీపుల్. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ టోటలీ డిఫరెంట్, మన లైఫ్ స్టైల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకే ఒక పర్సన్ వచ్చి చెప్తే లైక్ ఐ విల్ గివ్ యూ 100 crores ఇస్తాను, లేకపోతే 1 కోటి రూపాయలు ఇస్తాను సార్, ఈరోజు నాకు 3 monthsలో ఇలా రెడీ అవ్వాలంటే అన్ని పక్కకు పెట్టేస్తాను, అన్ని పక్కకు పెట్టేస్తాను నేను. ఓకే అన్ని పక్కకు పెట్టి మార్నింగ్ లేస్తా, జిమ్ చేస్తా, మళ్ళీ ఈవినింగ్ జిమ్ చేస్తా, ప్రాపర్గా హెల్దీ ఫుడ్ తీసుకుంటా, బికాస్ ఐఎమ్ గెటింగ్ సమ్ అమౌంట్. ఓకే బికాస్ ఐఎమ్ గెటింగ్ సమ్ అమౌంట్, దట్ ఈస్ మోటివేషన్. ఆ క్రోడ్స్ లో వస్తున్నాయి కాబట్టి సెలబ్రిటీస్ వాళ్ళ దగ్గర బ్యాకప్ ఉంటుంది, మంచి డాక్టర్స్ ఉంటారు, మంచి న్యూట్రిషనిస్టులు ఉంటారు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. బట్ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ గా మనం వాళ్ళతోని కంపేర్ చేయకూడదు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఈస్ టోటల్ డిఫరెంట్, మన లైఫ్ స్టైల్ ఈస్ టోటల్ డిఫరెంట్. ఎక్స్ట్రా ఏం తీసుకుంటారు? ద బెస్ట్ థింగ్ వాళ్ళ గురించి చెప్పాలి అంటే ద ఇంటర్వెల్స్ ఆఫ్ ట్రైనింగ్ రాజ్. ఓకే ఒక ట్రైనర్ని నేను ఐ హ్యావ్ అజయ్ అని చెప్పి ఉండే ఒక మోడల్, బాంబే మోడల్. నేను ఒక 3 monthsలో నాకు ఫోటో షూట్ ఉంది సార్ అంటే నేను రెడీ చేశాను. ఓకే వాట్ హ్యావ్ డన్ టు హిమ్, 4 interval ట్రైనింగ్స్ ఇస్తున్నాను. ఓకే 4 interval ట్రైనింగ్స్, అండ్ మీరు కూడా ట్రై చేయవచ్చు. 4 interval ట్రైనింగ్లో విత్ ఇన్ 3 monthsలో యూ కెన్ డ్రాస్టిక్లీ చేంజ్. ఓకే ఈ టెక్నిక్ చాలా మంది చెప్పరు ఎవరు. ఓకే నేను నీకు చెప్తా, ఓకే మన ఫ్యామిలీకి చెప్తా. ఓకే ఇది ఎట్లుంటుందంటే, మార్నింగ్ ఫస్ట్ ఐ వాంట్ గెయిన్ ఆర్ లూజ్ అనేది ఒక ఎజెండా పెట్టుకున్నాం, ఆర్ గోల్ పెట్టుకున్నాం మనము. అండ్ ఫస్ట్ మార్నింగ్ షెడ్యూల్ ఐల్ గో విత్ నార్మల్ బేసిక్ యోగా ఆర్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అవర్స్. నేను ఇట్లా 4 ఫార్మాట్స్లో ఏదన్నా ఒకటి అజయ్కి ఇచ్చేవాడిని. ఓకే అండ్ 11 o'clockకి తను ప్రీ వర్కౌట్ మీల్ తీసుకునేవాడు, మీల్ తీసుకొని హీ యూస్ టు కమ్ టు ద జిమ్కి వచ్చేవాడు. వచ్చి దెన్ హీ డిడ్ స్మాల్ బాడీ పార్ట్స్, ఏదైనా స్మాల్ బాడీ పార్ట్స్ అంటే లైక్ బైసెప్, ట్రైసెప్ ఆర్ కాఫ్ ఆర్ ఏదైనా కోర్, అలా చేసి సమ్వేర్ లైక్ 11 to 12 ఒక 1 hour సెషన్. 1 hour సెషన్లో స్మాల్ బాడీ పార్ట్స్
అండ్ యాబ్స్ కార్డియో చేసుకొని వెళ్ళిపోయేవాడు. అండ్ థర్డ్ షెడ్యూల్లో థర్డ్ ఇంటర్వెల్ ట్రైనింగ్లో వీ వెంట్ టు ద స్విమ్మింగ్ ఓకే ఎవ్రీ డే. ఓకే థర్డ్ ఇంటర్వెల్లో స్విమ్మింగ్ చేసేవాడు. ఓకే 1 hour, అండ్ 1 hour కూడా స్విమ్మింగ్ పూల్ వెళ్ళి కూర్చునేవాడు కాదు, ల్యాబ్స్ కొట్టేవాడు స్విమ్మింగ్ పూల్. ఓకే 1 hourలో ఎన్ని ల్యాబ్స్ అయితే అన్ని ల్యాబ్స్. దట్ ఈస్ అవర్ థర్డ్ షెడ్యూల్. అండ్ ఇంటికి వెళ్ళిపోతాడు అండ్ హీ యూస్ టు స్లీప్. ఒక మంచి 2 hours 3 hours పడుకొని మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 8:30 9కి వచ్చేవాడు. ఓకే అంటే దట్ ఈస్ అవర్ ఫోర్త్ ఇంటర్వెల్. ఓకే అంటే యూ జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు తను ఒక మోడల్గా హీ వాంట్ టు షో హిస్ సెల్ఫ్. 3 monthsలో నాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి సార్, నేను ఏం చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ అవుతాను, నాకు అసలుకి మంచి ఫిజిక్ కావాలి, ఆ ఫోటోషూట్కి నేను మా ప్రొడ్యూసర్లా కనిపించాలి అని చెప్పాడు. దెన్ ఐ హావ్ గివెన్ దిస్ ప్రోగ్రామ్, అజయ్ లెట్స్ గో ఫర్ 4 months ప్రోగ్రామ్కి వెళ్దాం మనము, ఈ 4 monthsలో నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తా అని చెప్పాను. అండ్ లిటరలీ రాజ్, జిమ్, ఫుడ్ అండ్ స్లీప్, ఈ 3 తప్ప ఏం లేవు. సప్లిమెంట్స్ ఏం లేదు, ఇంకా నార్మల్ హెల్దీ సప్లిమెంట్స్ తప్ప ఏం లేదు. నార్మల్ ప్రోటీన్ తీసుకునేవాడు, వే ప్రోటీన్ తీసుకోవడము అంతే. అంటే తన లైఫ్ స్టైల్ ఇంకో జాబ్ వెళ్ళాలి, బిజినెస్ చేయాలి, ఇంకేం లేదనమాట. ఇంకా 3 months హీ ఈజ్ ఇన్ దాట్ ఫోకస్. ఓకే అండ్ 3 monthsలో హీ ట్రాన్స్ఫార్మ్డ్. ఓకే నేను నా చేతులతో ఇట్లా చెక్కి నా బాడీని. ఓకే సేమ్ లైక్ దాట్ ఇప్పుడు మన సెలబ్రిటీస్ కూడా వస్తే వాళ్ళకి అమౌంట్ వస్తుంది కాబట్టి మార్నింగ్, మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ అండ్ హెల్దీ డైట్ అండ్ సప్లిమెంట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు హెల్దీ డైట్ చేసి వర్కౌట్ చేస్తారు, దే ట్రాన్స్ఫార్మ్. బట్ యాజ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు మా ఫాదర్ ఒక ఎంప్లాయీ, తను పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం దాకా ఆఫీస్లో కూర్చోవాలి, యూనో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీని చూసుకోవాలి, మళ్ళీ చుట్టాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్నీ అటెండ్ అవుతూ ఉండాలి. ఇందులో 6 pack ఆయన తీసుకురా అంటే ఎలా తీసుకొస్తాడు? ఒక డిపార్ట్మెంటే అనుకో, వాళ్ళకు ఉన్న టెన్షన్స్ ఉన్నాయి. డాక్టర్సే అనుకో, దే హ్యావ్ ఓన్ షెడ్యూల్. యూనో మనం సెలబ్రిటీస్తో కంపేర్ చేయడం నో, వద్దు. అది వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు. మనం ఫిట్గా ఉందాం అంతే. సెలబ్రిటీస్ పక్కన పెడితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక మిస్టర్ ఇండియా అవ్వాలనుకున్నవాడు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాడుతూ విపరీతమైనటువంటి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, సెక్షువల్గా స్పర్మ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది, రేపు మ్యారేజ్ చేసుకున్న కిడ్స్ని కనాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఎంతవరకు, అది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రాజ్, ఇది నువ్వు అన్నది కరెక్టే. ఓకే నువ్వు అన్నట్టుగానే చాలామంది ఇప్పుడు యంగ్ పీపుల్ ఏదో స్టేజ్ కాంపిటీషన్ అనో, లేకపోతే ఎవరికో బాడీ చూపించాలనో, యూనో ఈ ఫోటోగ్రాఫ్స్కో, ఇన్స్టాగ్రామ్ వీడియోస్కో అని చెప్పేసి వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారు, గ్రోత్ హార్మోన్స్ తీసుకుంటున్నారు. ఓకే జిహెచ్ అంటారు వీళ్ళంతా, కొంతమంది జ్యూస్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఓకే ఈ సైకిల్స్ అంటారు దీన్ని. ఇది ఐ డోంట్ సజెస్ట్, అది టోటలీ రాంగ్, అది టోటలీ రాంగ్. అసలుకి దానికి ఆ జోలికే పోవద్దు అని చెప్తాను. బట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకు ఉంది, ఇది తీసుకుంటేనే నేను వర్కౌట్ చేస్తా, ఇది తీసుకుంటేనే నా బాడీ కనిపిస్తుంది, ఈ మెడిసిన్ వల్లనే నేను హెవీగా కనిపిస్తా అంటారు. కానీ ఇట్స్ రాంగ్, వద్దు బ్రదర్. మెడిసిన్ జోలికి వెళ్ళకండి, మెడిసిన్ వద్దు. అండ్ ఇంకోటి, నార్మల్ పీపుల్ తీసుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఇఫ్ ఏ కాంపిటీషన్ బాడీ బిల్డర్ తీసుకుంటున్నాడు అండ్ హీస్ డిసైడెడ్ నా లైఫ్ బాడీ బిల్డింగే అనుకుంటున్నాడు, ఈజ్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే నా లైఫ్ బాడీ బిల్డింగ్ అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ అ వెరీ హై ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. ఓకే యూ నేమ్ ఇట్, క్రికెట్ అను ఖర్చు ఏమి ఉండదు, బ్యాడ్మింటన్ అను ఖర్చు ఏమి ఉండదు, స్విమ్మింగ్ అను ఖర్చు ఏమి ఉండదు. బట్ అదే బాడీ బిల్డింగ్ అను సో మచ్ ఎక్స్పెన్సెస్. ఓకే ఐ హ్యావ్ సీన్ ఒక్కొక్క కాంపిటీషన్కి బాడీ బిల్డర్ 3 months ప్రిపరేషన్లో హీ స్పెండ్ లైక్ 20 lakhs, 20 లక్షలు 3 నెలలు తింటాడు అంతే. 3 నెలలు తినడంలో 20 లక్షలు. అండ్ మెడిసిన్లో ఆ సైకిల్ తీసుకోవడం, ఆ ఇంజెక్షన్ తీసుకోవడంలో ఖర్చు పెడతాడు 20 లక్షలు. ఓకే జస్ట్ టు గో ఆన్ దట్ స్టేజ్. ఆ ప్యాషనెట్ పీపుల్ ఆర్ డిఫరెంట్. ఓకే మనం వాళ్ళతోని నార్మల్ పీపుల్ని కంపేర్ చేయలేము. బట్ వాళ్ళని చూసి చాలామంది యూనో ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసిన వెంటనే సార్ నాకు మెడిసిన్ ఇచ్చేయండి, సార్ నాకు అది కావాలి, ఇది కావాలి అంటారు. ఓకే యాజ్ ఏ ఒక ట్రైనర్గా, ఒక ఫిట్నెస్ కోచ్గా నేనైతే మెడిసిన్ నో అంటాను. నా జిమ్లలో నా దగ్గర నేను ఎప్పుడు మెడిసిన్ సజెస్ట్ చేయను, అండ్ మీకు కూడా వద్దంటాను. ఓకే అండ్ మెయిన్ బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకోవచ్చు, అది దేర్ పర్సనల్ చాయిస్, అది వాళ్ళ ఇష్టం. అది
సో ఇంకోటి సెక్షువల్ గా లైక్ వీక్ అవుతారంటారు, చాలా మంది డౌట్స్ ఇది. రాజ్, సెక్చువల్ గా వీక్ అవుతారు బాడీ బిల్డర్స్ బై టేకింగ్ ఆఫ్ మెడిసిన్, బట్ నాట్ టుడే. ఓకే, ఈ రోజు వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఏజ్, వాళ్ళ బాడీలో ఉన్న మెడిసిన్ వల్ల they'll perform more better than normal people. Okay, but they'll weak after 40. Okay, after 45. Okay, హ్యూమన్ బీయింగ్స్ కి నార్మల్ గా ఎవరికైనా సరే వాళ్ళ 40-45 తర్వాత రాగానే, నువ్వు అంతకుముందు దాకా ఏం టాబ్లెట్ తీసుకొని పర్సన్ కూడా నువ్వు హై బీపీ టాబ్లెట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. యాసిడిటీ ప్రాబ్లమ్ అన్నట్టు ఇంకో టాబ్లెట్ తీసుకుంటాడు. యూనో మెయిన్లీ ఈ టైంలో వచ్చాక నీ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ షుగర్, డయాబెటీస్, వాళ్ళు డయాబెటీస్ టాబ్లెట్స్ తీసుకోవడము, ఇంజెక్షన్స్ తీసుకోవడము, ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సేమ్ లైక్ దట్ ఈ బాడీ బిల్డర్స్ కూడా ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ లేదు, బట్ 40-45 తర్వాత మీరు చూడండి, దే విల్ ఫేస్ సివియర్ ప్రాబ్లమ్స్. ఓకే, ఐదర్ సెక్చువలే, ఐదర్ ఆర్గన్ ఫెయిల్యూర్సే, ఐదర్ XYZ. బికాస్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ దాట్. దే ఫేస్ సో మచ్. ఓకే, సెక్స్ అనేది ఓకే, ఈ జనరల్గా ఏమంటారంటే 60-70 ఇయర్స్ అయినా కానీ ఓ మేల్ కెన్ పర్ఫార్మ్ గుడ్, బట్ ఇఫ్ ద సేమ్ థింగ్ గోస్ విత్ బాడీ బిల్డర్, 45 దాటిన తర్వాత ఈస్ డిఫికల్ట్ ఫర్ హిమ్. బికాజ్ వాళ్ళు తీసుకునే ఎంత హార్మోన్, గ్రోత్ హార్మోన్ ఉంటుందంటే మన న్యాచురల్గా హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ చేసే ఆ గ్రోత్ హార్మోనే పోతుంది, ఆ సెల్స్ అనేది ఉండవు ఇంకా. సో నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను, అంటే జిమ్ గురించి వర్కౌట్ చేస్తూ సెషన్ చేస్తూ ఉంటారు. ఆ కింద కామెంట్స్ చదువుతూ ఉంటాను నేను, అన్న జిమ్ చేసిన తర్వాత మాస్టర్బేషన్ చేసుకోకూడదా, సో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో కామన్గా జరిగేది ఇది, స్పర్మ్ లూజ్ అయితే మజిల్కి ఏమైనా ప్రాబ్లమా? మజిల్ గ్రోత్ ప్రాబ్లమ్ అవుతారు అంటారు, అది ప్రాబ్లమే. ఓకే, ప్రాబ్లమే. ఓకే, ఇప్పుడు ఒక నార్మల్ ఫిట్నెస్ ట్రైనర్కి కానీ, యూనో ఫిట్నెస్ ఫీల్డ్ అయి ఉన్న పర్సన్కి కానీ మాస్టర్బేషన్ అనేది ఇట్స్ అ టోటలీ నెగిటివ్ ఫర్ దెమ్. ఓకే, ఇఫ్ నేను పంప్ చేసే నా ఎనర్జీ అంతా ఇక్కడ ఉండాలి, నా ఎనర్జీని నేను నైట్ ఏదో చిన్న వీడియో చూస్తూ నా మైండ్ కంట్రోల్ పోయి నేను అక్కడ లూజ్ అయిపోయినా, ఐ లూజ్ మై పవర్ అండ్ ఆల్, అది ప్రాబ్లమే. మాస్టర్బేషన్ ఈజ్ రాంగ్. హూ వాంట్ టు బిల్డ్ దేర్ గుడ్ ఫిజిక్, గుడ్ బాడీ కావాలి, యూనో గుడ్ చామ్ లుక్స్ కావాలన్నా కానీ మాస్టర్బేషన్ చేయొద్దు అంట, చేయకూడదు. బికాజ్ నేను చూసాను, అంటే ఐ నో దాట్ మాస్టర్బేషన్ చేసిన తర్వాత రిలాక్సేషన్ ఏదైతే డోపమైన్కి అలవాటు అయిపోతారో, ఒక హ్యాపీ హార్మోన్కి అలవాటు అయిపోయారు అనుకో, అది జిమ్ లో మళ్ళీ ఫేస్ కాదు, ఇంకా జిమ్ లో మళ్ళీ అది ప్రొడ్యూస్ చేయడము, యూనో మజిల్ గెయిన్ అవ్వడము, ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో నాదేం వర్కౌట్ చేంజ్, సో కంటిన్యూగా వర్కౌట్ చేస్తున్నా కూడా వెయిట్ లాస్ లేదు, లేదా బాడీలో ఏ చేంజెస్ లేవు అన్నటువంటి వాళ్ళకి ఎలాంటి సెషన్స్ ఇస్తారు మీరు? రాజ్, దీంట్లో ఎలా ఉంటుందంటే BCA చెకప్ ఉంటుంది. ఓకే, బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అని చెప్పి. ఓకే, దీంట్లో ఏంటంటే మన బాడీలో యూనో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, అంటే ఒక బాడీ ఒక సాచురేటెడ్ లైక్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. అంటే ఐదర్ ఇప్పుడు నువ్వు వెయిట్ లాస్లో ఉన్నావు, 5 kgs తగ్గా, తర్వాత వెయిట్ లాస్ అవ్వట్లేదు. అవును. ఓకే, నువ్వు బాడీ బిల్డింగ్లో ఉన్నావు, వెయిట్ గెయిన్లో ఉన్నావు, 5 kgs అచ్చా మంచి హెల్త్ గెయిన్ అయ్యాను, అక్కడ ఏం రిజల్ట్ ఇంకేం కనిపిస్తలేదు. అట్ దాట్ మూమెంట్ యూ హ్యావ్ టు గో విత్ BCA చెకప్. ఓకే, బాడీ కంపోజిషన్ అనాలిసిస్లో వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది మన బాడీ ఎక్కడ ఆగింది, ఏమవుతుంది అని. ఓకే, అండ్ అనదర్ థింగ్ దట్ యువర్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, నీ బాడీలో రెగ్యులర్ మానిటరింగ్ అనమాట. ఓకే, నువ్వు ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, అండ్ నీ యూనో కార్డియోవస్కులర్ టెస్ట్లు కండక్ట్ చేసుకోవడం, ఇవి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. మనం ఒక ట్రైనర్ని పెట్టుకొని ట్రైనర్ దగ్గర డిస్కషన్ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది వాట్ ఈజ్ మై బాడీ టైప్, వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ టైప్. ఈ టైంలో నేను డైట్ మార్చాలా, ఈ టైంలో నేను వర్కౌట్ మార్చాలా, ఓకే, ఈ టైంలో నేను యూనో ఎలాంటి వర్కౌట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది నీకు అండర్స్టాండ్ అర్థం అయిపోయింది అనుకో రాజ్, దెన్ సడన్లీ యూ కెన్ చేంజ్ ద న్యూ స్టైల్. సో ఆల్ ఆఫ్ సడన్ జిమ్ స్టాప్ చేస్తే, ఒక 6 months లేదా 1 year కంటిన్యూగా చేసి స్టాప్ చేస్తే వాళ్ళ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? బాడీలో చేంజెస్ ఏం రావు, స్టార్టింగ్ అయితే చేంజెస్ ఏం రావు. ఓకే, బికాజ్ ఇది మీరు ఏదైతే అంటున్నారో, నేను నా పర్సనల్గా నేను నా లైఫ్లో చాలాసార్లు అనుభవిస్తాను. నేను ఒక 3 months 6 months విగ్గరస్ వర్కౌట్ చేస్తాను. ఓకే, మంచిగా అంటే అసలు ఇక నేను రాముడు మంచి బాలు టైప్, ఇంకా హెల్దీ ఫుడ్, వెజిటేబుల్స్, మంచి క్లీన్ ఫుడ్,
నో జంక్ ఫుడ్, ఎవరైనా అడిగితే కూడా నో 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 అంటాను. అలా ఉంటాను అనమాట 3 months. Okay. ఆ 3 months ఇక రాముడు మంచి హాలిడే. ఆఫ్టర్ 3 months ఐ జస్ట్ స్టాప్ ఇట్. ఓకే, బట్ 1 month ఏం చేంజ్ ఉండదు, 2nd month ఏం చేంజ్ ఉండదు, 3rd month నుంచి నేను కూడా మళ్ళీ నా లెవెల్స్ విపరీతంగా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మళ్ళీ ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది, మళ్ళీ నా బాడీ పొజిషన్ మారుతుంది, మళ్ళీ పొట్ట బయటికి వెళ్తుంది, అన్ని బయటికి వెళ్తుంది. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ దాట్ నువ్వు ఆపేగానే నీకు వెయిట్ గెయిన్ అయిపోతావు, నువ్వు ఈరోజు మీరు జిమ్ ఆపేయగానే రేపటి నుంచి మీరు 10 kgs పెరిగిపోతారు. అది రాంగ్, అట్లేం ఉండదు. మీరు ఎంత అయితే ఆపేస్తారో, ఎంత 3 months చేశారు, 6 months చేశారు, ఆపేశారు, సడన్ గా నెక్స్ట్ మంత్ 10 kgs పుట్ ఆన్ అవ్వడానికి కూడా ఇట్ టేక్స్ టైం, స్లోగా అవుతుంది. మళ్ళీ అదే 2 months or 3 months టైం తీసుకుంటుంది, మళ్ళీ 10 kgs పెరుగుతారు, అంతే తప్ప ఇట్స్ సర్కిల్. చాలా మంది చేస్తూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ 3 months చేయడం, ఒకసారి ఫారెన్ వెళ్తా ఉంటారు, బయటకి ఎక్కడైనా ఆఫీస్ వర్క్, మ్యారేజ్ అను XYZ అని చెప్పేసి ఓకే 3 months చేస్తారు, 3 months ఆపుతారు. ఇట్స్ అ గుడ్, పీపుల్ కెన్ ఫాలో దాట్. ఒకప్పుడు చూస్తే నేను గ్రౌండ్స్ లో లేదా పార్క్ లో గ్రౌండ్ మాత్రమే ఉండేది, మిడిల్ లో కిడ్స్ ప్లే చేసుకోవడానికి చిన్న ఐటమ్స్ ఉండేవి. ఇప్పుడు జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా పెడుతున్నారు పార్క్ లో. సో హైడ్రాలిక్ మిషన్, కొంచెం ఏజ్డ్ వాళ్ళు లేదా నార్మల్ పీపుల్ వచ్చి అందులో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో అది సజెస్టబుల్ ఏనా? అది రాజ్ సజెస్టబుల్ అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని చూసారా, అది గుడ్. బట్ దాన్ని ప్రాపర్ గా తీసుకోలేదని అయితే నేను అంటాను. ఓకే, యాజ్ ఏ ఒక ట్రైనర్ గా, యాజ్ ఒక జిమ్ ఓనర్ గా నేను సజెస్ట్ చేయాలని చెప్తుంది ఏంటంటే, ఎక్విప్మెంట్స్ పెట్టారు మీరు అక్కడ, వెరీ గుడ్, బట్ ఆ ఎక్విప్మెంట్స్ ఎట్లా వాడాలి? ఓకే, యూనో సమ్మన్ హ్యాస్ టు బి దేర్ గైడెన్స్. చలో ఓకే, మీరు బడ్జెట్ లేదు, అక్కడ నుంచోని చెప్పలేరు, గైడెన్స్ ఇవ్వలేరు, ట్రైనర్స్ని పెట్టలేరు, బట్ అట్లీస్ట్ సమ్ డిస్ప్లే, యూనో ఒక స్క్రీన్ పెట్టాము, లేకపోతే ఒక చార్ట్ పెట్టాము, ఓకే ఈ మిషన్ని ఇన్ని రకాలుగా వాడొచ్చు, ఇంతసేపు వాడొచ్చు, ఒక డిస్ప్లే, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. ఈ మిషన్ కి ఇంతసేపు యూజ్ చేయండి, ఇలా చేయండి, ఈ మిషన్ ని ఇలా వాడండి, ఈ మిషన్ ని ఇలానే యూజ్ చేయాలి అంటే చెప్తారు కదా, డూస్ అండ్ డోన్స్ అని. అట్లా మనకు ఒక చార్ట్ ని ప్రిపేర్ చేస్తే గవర్నమెంట్, అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. నేను కూడా చూస్తున్నాను చాలా పార్క్స్ లలో కూడా అవి పెడుతున్నారు, బట్ అది చాలా మందికి తెలియక నాకు వీటిని చూసినప్పుడు ఇట్లా కోతులు ఊగుతుంటాయి కదా, అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుతూ ఉంటారు. అంటే పాపం వాళ్ళకి తెలియదు అనుకోండి, దానికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఒక దాన్ని పట్టుకొని కాలు పైకి అంటాడు, చేతులు కిందికి అంటాడు. దేవుడు అట్లా కాదయ్యా, దాన్ని వాడడానికి ఒక పద్ధతి పాడు ఉంటది, బట్ పీపుల్ డోంట్ డూ ఇట్. డిస్ప్లేలో కూడా వీళ్ళంత చదవరు కూడా. సో డిస్ప్లే లేదు, డిస్ప్లే ఉంటే చదువుతారు. మనకి తెలుగులో ఇంగ్లీష్ లో డిస్ప్లే ఉంటే మన వాళ్ళు చదివేస్తారు, బట్ డిస్ప్లే లేదు కదా. అట్లీస్ట్ గవర్నమెంట్ కొంచెం ఆ పార్క్స్లలో ఆ డిస్ప్లే కనిపించేటట్టు ఒక్కటి ప్లాన్ చేయండి. మంచి గుడ్ ఇనిషియేటివ్, బట్ కొంచెం జాగ్రత్తలు. ట్రైనర్ అక్కడ అరేంజ్ చేస్తే, ఐ థింక్ ట్రైనర్ ని పెట్టడం మీకు ఇబ్బంది అవుతే డిస్ప్లే చార్ట్ ఈస్ ద నైస్ ఐడియా, ఐ కెన్ సే. మీరే హెల్త్ మినిస్టర్ అయితే సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? రాజ్, నేనే హెల్త్ మినిస్టర్ అయితే ఫస్ట్ నేను ఒక యాప్ డిజైన్ చేసుకుంటాను. ఒక యాప్ డిజైన్ చేయకపోయినా సరే మన దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. యూనో గూగుల్ రిలేటెడ్ యాప్స్ కానీ, యాపిల్ ఫిట్బిట్ వాచెస్ కానీ, యూనో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ 10 kilometers నడవాలి మ్యాండేటరీగా అని చెప్పి రూల్ పెడతాను. ఓకే, బికాజ్ జనాలు నడవడం బంద్ చేసారు. ఓకే, అసలు వాకింగ్ అనేది బంద్ చేసి 2-wheeler 4-wheeler. ఓకే, సైకిల్ అనేది ఇంకా అయిపోయింది. అది సైకిల్ అంటే 1947లో నా దగ్గర ఒక సైకిల్ ఉండే అని చెప్పుకోవాలి ఇప్పుడు నేను. అలా అయిపోయింది సిచ్యువేషన్. ఓకే, అట్లా వద్దు. ఫస్ట్ ఇంటి సరౌండింగ్స్ లో సైకిల్స్ వాడండి. ఓ 5-10 kilometers మీరు కొంచెం ప్లాన్ చేసుకుంటే, ఒక సిరీస్ ఎపిసోడ్ చూడడం పక్కకు పెట్టేస్తే సైకిల్ని యూజ్ చేయండి. బెస్ట్ ఐడియా, మస్త్. అండ్ సూపర్ మార్కెట్ వెళ్తున్నారు, యూనో ఏదన్నా షాపింగ్ వెళ్తున్నారు, హెయిర్ కట్ కి పోతున్నావు బ్రదర్, నువ్వు ఒక బైక్ తీస్తావు, కార్ తీస్తావు, అది పక్కనే కదా, ఓ 2 kilometers నడవలేవా డేలో? యూనో పీపుల్ ఆర్ లైక్ దట్. నేను హెల్త్ మినిస్టర్ అయితే ఫస్ట్ జనాలకు చెప్తాను, నడవండి, యూనో వాక్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తే వాక్ చేస్తూనే వెళ్తుంటారు వాళ్ళు. మన వాళ్ళు మాత్రం చిన్న ఐటమ్ కొనడానికి కూడా వెహికల్ వాడతారు. అది మొత్తం తీసేసి వాక్ చేయమని చెప్తాను నేను ఫస్ట్ అయితే. సో వెల్ డన్ నరేన్, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. సో జిమ్ వెళ్ళే వాళ్ళకి ఎలాంటి సెషన్స్ కావాలి ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వచ్చినందుకు. రాజ్, నేను థ్యాంక్ యూ చెప్పాలి. యాక్చువల్లీ యూనో నన్ను ఇంత దూరం పిలిచి నాలో ఉన్న ఒక చిన్న నాలెడ్జ్, కొంచెం నాలెడ్జ్ని ఇలా అందరికీ షేర్ చేసుకుంటున్నందుకు, ఒక ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.